శ్రీ సిహెచ్ సూర్యప్రకాశరావు, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి, విజయవాడ. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 9441 అగ్ని ప్రమాదాలు మరియు ఎమర్జెన్సీ కాల్స్ సంభవించగా అందులో 151 మందిని అగ్ని ప్రమాద, వరదలు మరియు ఇతర విపత్తుల నుండి రక్షించారు. ప్రజల విలువైన ప్రాణాలను కాపాడడంతో పాటు 524 కోట్ల విలువైన ఆస్తి నష్టంను నివారించింది అగ్నిమాపక శాఖ. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ప్రణాళిక శాఖ శకటం P4 పేదరిక నిర్మూలనకి వినూత్న కార్యక్రమం. స్వర్ణాంధ్ర కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తోన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలనకై దేశంలోనే కాదు ప్రపంచంలోనే కని విని ఎరుగని రీతిలో ఒక బృహత్తర స్వచ్ఛంద కార్యక్రమం P4 కు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం పేరట చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని నిరుపేదలైన 20% కుటుంబాలను గుర్తించి వారిని బంగారు కుటుంబాలుగా, సహాయం చేసే వారిని మార్గదర్శకులుగా గుర్తించారు. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ APCRDA శకటం అమరావతి కాలాతీత వారసత్వం నుండి ప్రపంచ స్థాయి భవిష్యత్తు వరకు ఆంధ్రుల కలల రాజధాని, ప్రజా రాజధాని అయిన అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తోంది. ఓవైపు ఆంధ్రుల చరిత్ర, ఆత్మగౌరవం, స్థానిక సంస్కృతులను ప్రతిఫలింపజేస్తూనే మరోవైపు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ పూర్తి పర్యావరణ సహితంగా హరిత రాజధాని అమరావతిని ప్రభుత్వం నిర్మిస్తోంది. అమరావతిలోని హైకోర్టు భవనం బౌద్ధ స్తూప ఆకృతిలో, శాసనసభ భవనాన్ని స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ శకటం స్వర్ణాంధ్ర 2047 ప్రతి భాగస్వామి భవిష్యత్తును నిర్మించే వేదిక. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందుకు దూసుకుపోతోంది. ఇందుకు నాంది పలికేలా రాష్ట్రంలో వివిధ రంగాలలో అభివృద్ధి కోసం 25 నూతన పాలసీలను రూపొందించింది మన చంద్రన్న ప్రభుత్వం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో మరో 5 ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో మొత్తం 10,06,799 కోట్ల పెట్టుబడిని పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పౌర సరఫరాల శాఖ దీపం 2 శకటం పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకంలో భాగంగా గత నవంబర్ 1వ తేదీ నుండి దీపం 2 పథకం క్రింద పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1.4 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో 1,554 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. సూపర్ 6 లో దీపం 2 పథకం ధాన్యం సేకరణ, రైతు సంక్షేమం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS శకటం సరైన సమయంలో సరైన నిర్ణయాలకు సరైన డేటా, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్ గవర్నెన్స్. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఇదొక సాంకేతిక అద్భుతం. 2017వ సంవత్సరంలో దార్శనికులు మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల నుండి ఆవిష్కృతమైన అద్భుతం ఇది. ఈ శకటంలోని ప్రధాన ఆకర్షణలు డేటా లేక్ టెక్నాలజీ, వాట్సాప్ గవర్నెన్స్, CCTV అనలిటిక్స్, అవేర్, క్వాంటమ్ వ్యాలీ ఇలా విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది జలవనరుల శాఖ శకటం హంద్రీనీవా సుజల స్రవంతి HNSS పోలవరం. తీవ్ర కరువు నుండి రాయలసీమను కాపాడటానికి వృధాగా సముద్రం పాలవుతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి ఎడారిగా మారుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేయటానికి దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును నిర్మించడానికి సంకల్పించారు. దీని ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క 4 షోర్ నుంచి 120 రోజుల్లో 40 TMCల వరద నీటిని ఉపయోగించుకొని రాయలసీమలో 4 జిల్లాలు 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోంది.
ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల శకటం, పేదల సేవలో అడవి తల్లి బాట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రతి పని పేదల కోసమే. నైపుణ్యం అవసరం లేని గ్రామీణ ప్రయోజనాలకు ఏడాదికి కనీసం 100 రోజుల పని కల్పిస్తూ, మరోవైపు మౌలిక సదుపాయాల ఏర్పాటుతో గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చివేస్తోంది మన చంద్రన్న ప్రభుత్వం. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ గిరిజన ఆవాసాలకు అడవి తల్లి బాట భావనతో రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసి వారి ఆరోగ్య ప్రమాణాలను పెంచుతోంది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం. భారతదేశం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల దిశగా ముందడుగులు వేస్తోంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత వినియోగం, వ్యర్థాల తగ్గింపు వంటి అంశాల యొక్క ప్రాధాన్యతనిస్తోంది. ఈ లక్ష్యాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో ముందడుగులు వేస్తూ లక్షిత కార్యక్రమాలు ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత సెక్రటేరియట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం. హరితాంధ్ర, వన్యప్రాణి సంరక్షణ, సుస్థిర అభివృద్ధి అటవీ శాఖ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాలమైన సముద్ర తీరం, సమృద్ధిగా ఉన్న అటవీ సంపద, విభిన్న జీవ వైవిధ్యంతో ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ సమతుల్యం, వాతావరణ సహన శక్తి, ప్రజల జీవనోపాధి కోసం ప్రకృతి సంపదను రక్షిస్తూ ముందడుగు వేస్తోంది. పచ్చదనం విస్తరణ, తీర ప్రాంత సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, సుస్థిర అభివృద్ధి పట్ల రాష్ట్ర సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ అటవీ శాఖ శకటం మన ముందుకు వస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ శకటం. స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళా అభివృద్ధికి దోహదపడే విధంగా మన చంద్రన్న ప్రభుత్వం రూపొందించిన మరో పథకం స్త్రీ శక్తి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉండే మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. నేటి నుంచి అనగా 15 ఆగస్టు 2025 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలులోకి రానుంది. ఏపీఎస్ఆర్టీసీకి మొత్తం 11,449 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ శకటం. స్వర్ణాంధ్ర విషన్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ద ఈస్ట్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ దీని ద్వారా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర మారిటైమ్ పాలసీ రూపకల్పన ద్వారా 1053 కిలోమీటర్ల భారతదేశ సువిశాలమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ 2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కార్గో ట్రాఫికింగ్ లో 20% వాటాను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. తదనుగుణంగా రామాయపట్నం, మచిలీపట్నం, ములాపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు మరియు 2 దశల్లో 9 ఫిషింగ్ హార్బర్లతో సహా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బరు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యోగాంధ్ర ఆరోగ్యాంధ్ర శకటం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర 2025 ప్రచారాన్ని ప్రారంభించింది. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే ప్రపంచ వ్యాప్త ఇతివృత్తాంతంతో మే 21 నుండి జూన్ 21, 2025 వరకు 30 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.44 కోట్లకు పైగా పౌరులు పాల్గొనేలా చేసింది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా విజయాల బాటలో విద్యాశాఖ శకటం. జూలై 10న ప్రపంచంలోనే అతిపెద్ద మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులంతా కలిపి 1.5 కోట్ల మంది భాగస్వామ్యమై ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తల్లికి వందనం అనే ప్రతిష్టాత్మక పథకం ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా 13,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రాష్ట్రంలో అమలు చేస్తోన్న ప్రకృతి వ్యవసాయం విప్లవాత్మక ఉద్యమంగా సాగుతుంది. ఎంతో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ 2016వ సంవత్సరంలో మొదలుపెట్టిన APCNF కార్యక్రమం ద్వారా అమలవుతోన్న ప్రకృతి వ్యవసాయం తక్కువ ఖర్చుతో రసాయనాలు లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది వ్యవసాయ శాఖ. అదిగో ఇప్పుడు మన ముందుకు అలంకరించబడి కదిలి వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ శకటం. 25 వసంతాల వెలుగు ప్రస్థానం, పేదరికం నుండి పారిశ్రామికవేత్తగా, పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద పింఛన్ల సొమ్మును వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000, 15,000 పెంచడమే కాకుండా నేరుగా వారి గడప వద్దే ఈ పింఛన్ల సొమ్మును అందజేయడం జరుగుతోంది. 25 వసంతాల వెలుగు ప్రస్థానంలో పేదరికం నుండి పారిశ్రామికవేత్తగా, గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభ్యుతికి చేయందిస్తూ వారి నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. మహిళల రక్షణ, భద్రత, సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం. తెలుగు వీర మహిళ జై హో అనే నినాదంతో ఆడబిడ్డకు భద్రత కల్పిస్తూ వారి జోలికి వస్తే శిక్ష తప్పదంటూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ శకటం కదులుతోంది. మహిళల భద్రత, రక్షణ, స్వాభిమానం కాపాడడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా అనేక విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టి మహిళలకు భద్రతతో కూడిన గౌరవనీయమైన వాతావరణం కల్పించే దిశగా ముందడుగులు వేస్తోంది. 1 స్టాప్ సెంటర్లుగా 181 టోల్ ఫ్రీ నెంబర్ నిలుస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు జౌళి శాఖ శకటం. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. ఆంధ్రప్రదేశ్ చేనేత, కళంకారి, పట్టు వస్త్ర పరిశ్రమకు అద్దంకాలకు ప్రసిద్ధి. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతి, కళా ప్రభావాలను దిగంతాలకు చాటి చెప్పే చరిత్ర మనది. అగ్గిపెట్టిలో ఇమిడిపోయే 7 గజాల పట్టు చీరను నేయగలే ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్న గడ్డ మనది. ఈ వైవిధ్య భరితమైన కళలు ప్రతి ప్రాంతానికి, జిల్లాకి వేరువేరుగా ఉండి మన కళా ప్రభావాన్ని చాటి చెబుతున్నాయి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పట్టు పరిశ్రమ శాఖ శకటం. మన తెలుగింటి మహిళలు ఎంతో మక్కువతో పవిత్రంగా భావించి ధరించే పట్టు వస్త్రాలకు కావలసిన ముడిపట్టు ఉత్పత్తి కొరకు అవసరమైన లీఫ్ టు క్లాత్ కార్యక్రమాలను నా పట్టు నా అభిమానం అనే నినాదంతో మన ముందుకు పట్టు శాఖ శకటం శోభితమానమైన రంగులతో సున్నితంగా, మృదువుగా కదులుతోంది. దేశంలో మన ఆంధ్రప్రదేశ్ను పట్టు ఉత్పత్తిలో 2వ స్థానంలో నిలిపి వేలాది మంది పట్టు రైతులకు, రీలర్లకు ఇతోధికంగా తోడ్పడుతూ వారి కుటుంబాల ఆర్థిక సంతృప్తిని నిలిపి సగర్వంగా సంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకానికి స్వర్గధామం. పచ్చని ప్రకృతి అందాలు, నదీ సోయగాలు, సారవంతమైన నేలతో పాటు సాంస్కృతిక వారసత్వానికి, సంస్కృతికి నిలయం. దేశంలోనే 2వ అతిపెద్ద సముద్ర తీరం కలిగిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచ్లు, క్రూజ్ షిప్ టూరిజంలో విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం బీచ్ల అభివృద్ధి. పర్యాటక ప్రదేశాల్లో 5 స్టార్ హోటల్స్ నిర్మాణాలకు ఒప్పందాన్ని కుదిర్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా.
ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశయాలకు అనుగుణంగా ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో 30,000 మంది పట్టణ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారు ఆర్థికంగా సామాజికంగా సాధికారతను సాధించేందుకు మెప్మా కృషి చేస్తోంది. పట్టణ నిరుపేద మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పలు జీవనోపాధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోంది. స్మార్ట్ స్ట్రీట్స్ వెండింగ్ జోన్స్, తృప్తి క్యాంటీన్, డీజీ లక్ష్మి కామన్ సర్వీసులు, అమృత మిత్ర వంటి విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఇంధన శాఖ శకటం, పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, భవిష్యత్ శక్తి. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం 2024 జూన్లో ప్రకటించబడింది. పునరుత్పాదక ఇంధన స్వీకరణ, ఇంధన నిల్వ, గ్రీన్ హైడ్రోజన్, స్వచ్ఛమైన తయారీని ప్రోత్సహించడానికి భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర ఎండ్ టు ఎండ్ విధానం ఇది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో జోడింపు, పారిశ్రామిక అభివృద్ధిని సాధించి కార్బన్ ఉద్గారాలు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం 2024 అమల్లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం సుమారు 4.56 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు 4.9 లక్షల మందికి ఉపాధి కోసం ఎంఓయూలు, జాయింట్ వెంచర్ ఒప్పందాలు, ఆమోదన ప్రతిపాదనలపై సంకల్పం చేసి సంతకం చేయటం జరిగింది.